ఫ్యాక్ట్ నెంబర్ 1. విమానంపై పిడుగులు పడితే ఏం జరుగుతుంది? మీరెప్పుడైనా అనుకున్నారా? వర్షాకాలంలో ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆకాశంలో వెళ్తున్న విమానాలపై పిడుగులు పడితే పరిస్థితి ఏంటి? లోపల ఉన్న మనుషులు చనిపోతారా లేదా విమానం పేలిపోతుందా అన్న సందేహం మన జీవితంలో ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది. అయితే ఎగిరే విమానాలపై కూడా పిడుగులు పడతాయి. కానీ విమాన సర్ఫేస్ లోపల ఉన్న మనుషులకి ఏం కాదు. దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. అదే ఫారడే కేజ్. అదేంటంటే బయట నుండి వచ్చే ఎక్స్టర్నల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ని లోపల ఉన్న యాటిక్స్ వరకు రానివ్వవు. అయితే సర్ఫేస్ పైన ఉన్న ఎలాంటి ప్రమాదాలు జరగవు. అయితే ఫారడే కేజ్ ప్రిన్సిపల్ వాడక ముందు 1763లో పాన్ అండ్ ఫ్లైట్ 214 అనే విమానం పైన పిడుగుపడి దాదాపు 81 మంది చనిపోయారు. ఇప్పటి వరకు కూడా పిడుగుపాటుకు చనిపోయిన మేజర్ యాక్సిడెంట్ కూడా ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనలో చాలా మందికి ఫ్రూట్స్ని జ్యూస్గా చేసుకొని తాగటం నచ్చుతుంది. అయితే ఫ్రూట్స్ని ఎప్పుడూ కూడా హోల్ ఫ్రూట్స్గా తింటేనే మంచిది. ఫ్రూట్స్ని జ్యూస్గా చేయటం వల్ల దానిలో ఉన్న షుగర్ కంటెంట్ స్పైక్ అయ్యి మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే మనం గనుక హోల్ ఫ్రూట్ గనుక తింటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల షుగర్ కంటెంట్ ఎక్కువ స్పైక్ అవ్వకుండా చూసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. నాగ చైతన్యకు అఖిల్ కాకుండా మరో తమ్ముడు కూడా ఉన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. నాగ చైతన్యకు తండ్రి పరంగా చూసుకుంటే ఒకే తమ్ముడు, కానీ తల్లి పరంగా చూసుకుంటే మరొక తమ్ముడు కూడా ఉన్నాడన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. నాగార్జున నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య తల్లి లక్ష్మీ శరత్ రాఘవన్ అన్న చెన్నైకి చెందిన పెద్ద వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత నాగ చైతన్య కూడా తల్లి దగ్గరే కొన్ని రోజులు ఉండేవారు. తర్వాత తండ్రి దగ్గరికి వచ్చేశారు. ఆ తర్వాత లక్ష్మీ రాఘవన్ దంపతులకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఇతను కూడా నాగ చైతన్యకు తమ్ముడవుతాడు. అయితే ప్రస్తుతం ఈయన ఏం చేస్తున్నాడనే విషయం చాలా మందికి తెలియదు. అతను కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకుని బిజినెస్ వైపు అడుగులు వేసినట్లు తెలుస్తుంది. చెన్నైలో తన తండ్రికి సంబంధించిన వ్యాపారం చూసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది ప్రపంచంలోనే అతి చిన్న కోతి. దీని పేరు పెగ్మీ మార్మోసెట్. ప్రపంచంలోనే అతి చిన్న ఈ కోతి జాతిని దక్షిణ అమెరికాలో మీరు చూడవచ్చు. ఇది 100 గ్రాముల బరువు ఉంటుంది. ఇది మీ వేళ్లపై కూడా సులభంగా సరిపోతుంది. దీని పొడవాటి గోళ్ళు మరియు అద్భుతమైన శక్తి కారణంగా 16 అడుగుల వరకు దూకగలదు. ఇది క్షణాల్లో ఎవరైనా మోసం చేయగలదు, ఎందుకంటే దీనికి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇవి పరిస్థితులకు అనుగుణంగా జంతువులతో మాట్లాడగలవు. అమెరికన్ ప్రజలు తమ ఇళ్లలో ఎంతో ప్రేమతో వీటిని పెంచుకుంటారు. కానీ ఈ జంతువును మనతో ఉంచుకోవటం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? ఎందుకంటే వీటి అరుదైన తక్కువ సంఖ్యల కారణంగా ఒక పిగ్మీ మార్మోసెట్ ధర 4 నుండి 7 లక్షల వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. నార్త్ కొరియాలో ట్రాఫిక్ పోలీస్ జాబ్స్ అంటే కేవలం అమ్మాయిలు మాత్రమే చేయాలి. ఆ అమ్మాయిని కూడా ఆ దేశ ప్రెసిడెంట్ అయిన కిమ్మే సెలెక్ట్ చేస్తాడు. అమ్మాయిలంటే నార్మల్గా ఉంటే సరిపోదు, చూడటానికి చాలా అందంగా ఉండాలి. అలాగే వాళ్ళు సింగిల్ అయి ఉండాలి. నార్త్ కొరియాలో ట్రాఫిక్ పోలీస్ జాబ్ అంటే చాలా ఉన్నతమైన జాబ్. ఇంకా ఈ జాబ్లు ప్రతి ఒక్కరూ కూడా 10 సంవత్సరాలు మాత్రమే చేయాలి. ఆ తర్వాత వాళ్ళకు రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనకు బాధ కలిగినప్పుడే కాదు, ఎక్కువ సంతోషం కలిగినప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి. వాటిని ఆనంద బాష్పాలు అంటారు కదా. ఈ ఆనంద బాష్పాలు ఎందుకు వస్తాయో తెలుసా? దీనికి కొన్ని థియరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి ఆనంద బాష్పాలు కొన్ని సంతోషకరమైన సంఘటనలు వస్తుంటాయి. అయితే ఆ ఆనంద బాష్పాలకు కారణం ఆ సంఘటన కాదు, దాని వెనుక ఉన్న స్ట్రగుల్ గుర్తుకు వచ్చి మనకి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇంకొక కారణం ఏమిటంటే మనకు దుఃఖంలో కానీ ఎక్కువ ఆనందం కలిగినప్పుడు కానీ వచ్చే కన్నీళ్లను ఎమోషనల్ టీయర్స్ అంటారు. ఈ కన్నీళ్ళలో స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి. మనం ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మనం నార్మల్ అవ్వటానికి ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఉపయోగపడతాయి. అందుకే మనలో చాలా మందికి ఏడ్చిన తర్వాత చాలా రిలీఫ్గా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. భారతీయుడు సినిమా నుండి శివాజీ సినిమా వరకు శంకర్ గారి సక్సెస్లో మేజర్ రోల్ ప్లే చేసిన రైటర్ సుజాత రంగరాజన్ గారు 2008లో మరణించారు. వీళ్ళ బాండింగ్ ఎలా ఉండేదంటే శంకర్ గారిని ఆయన ఎప్పుడూ సొంత కొడుకులని చూసేవారంట. అండ్ వీళ్ళ కొలాబరేషన్లో వచ్చిన సినిమాలు ఎంత సక్సెస్ అయినా సుజాత గారు ఏ రోజు రెమ్యునరేషన్ గురించి అడగలేదు. ఎంత ఇస్తే అంతే తీసుకునేవారంట. అండ్ వీళ్ళిద్దరు స్టోరీ డిస్కషన్లో ముందుగా ఏదైనా ప్లాట్ అనుకొని దానికి సంబంధించిన సీన్స్ని, డైలాగ్స్ని, క్యారెక్టర్స్ని, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటారంట. ఈ మాట్లాడుకున్న తర్వాత శంకర్ గారు సీన్ టు సీన్ రఫ్గా ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకొని క్యాసెట్లో రికార్డ్ చేసి సుజాత గారికి ఇస్తే ఈయన మొత్తం విని సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు
పిన్ టు పిన్ ప్రాపర్ వర్షన్లో రాసుకొచ్చి శంకర్ గారికి ఫైనల్ కాపీ ఇచ్చేవారు. అది చదివిన శంకర్ గారు మెస్మరైజ్ అయిపోయేవారంట. నిజంగా సుజాత గారు బ్రతికుంటుంటే వీళ్ళిద్దరి కొలాబరేషన్లో ఇంకెన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ చూసేవాళ్ళమో. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన స్పేస్లో బుల్లెట్ని ఫైర్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మన ఎర్త్ మీద ఎయిర్ రెసిస్టెన్స్, ఫోర్స్ గ్రావిటీ ఉంటుంది కాబట్టి ఆ ఫోర్స్ వల్ల బుల్లెట్ని ఫైర్ చేసిన వెంటనే అది కొంత దూరం వెళ్ళి ఆగిపోతుంది. అదే స్పేస్లో ఫైర్ చేస్తే గ్రావిటీ, ఎయిర్ ఫోర్స్ ఉండదు కాబట్టి ఆ బుల్లెట్ ప్లానెట్స్, గ్యాలక్సీ, యూనివర్సెస్ దాటుకుంటూ అలా ట్రావెల్ చేస్తూనే ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి రాబోయే 100 సంవత్సరాల వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ని మాత్రమే యూజ్ చేస్తే అది మన భూమి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డీజిల్, పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారటం వల్ల డెఫినెట్గా గ్లోబల్ వార్మింగ్కి కారణమైన కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ లాంటి గ్రీన్ హౌసెస్ గ్యాస్ తగ్గిపోతాయి. ఎయిర్ క్వాలిటీ పెరిగి ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే డిసీజెస్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క బ్యాటరీని తయారు చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటి ఎలిమెంట్స్ కావాల్సి వస్తుంది. దీనికోసం మనం ఇప్పుడు చేస్తున్న మైనింగ్ని దాదాపు 50 రెట్లు పెంచాల్సి వస్తుంది. దీనివల్ల అడవులు నాశనం అయ్యి డిఫారెస్టైజేషన్ ఎక్కువగా పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత సరిగ్గా డిస్పోజ్ చేయకపోతే వాటిలో ఉండే టాక్సిక్ సబ్స్టాన్సెస్ వల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది. కానీ ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మన భూమిలో 0.1% ల్యాండ్ మాత్రమే మైనింగ్ చేయబడుతుంది. ఇందులో బ్యాటరీ వెహికల్స్ కోసం మైనింగ్ చేస్తుంది 0.01% మాత్రమే. మనం వాడే కొద్దీ గాల్లో కనుమరుగై అంతరించిపోయి ఈ పెట్రోల్, డీజిల్తో పోల్చుకుంటే అట్లీస్ట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా మంచివి. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1975లో ఇండియా, పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఎక్కువగా ఉన్నప్పుడు భారత్కి చెందిన ఒక రాయిజెంట్ రవీంద్ర కౌశిక్ పేరు మార్చుకుని నబీ అహ్మద్ షకీర్గా పాకిస్తాన్కి వెళ్ళారు. అతన్ని ఎవరు గుర్తుపట్టలేనంతగా ముఖాన్ని మార్చుకున్నారు. రవీంద్ర కౌశిక్ తన పనిని ఏ డౌట్ రాకుండా ఉండటానికి పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ కూడా అయ్యారు. సో దట్ మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకోవచ్చని. అలా ఒకసారి పాకిస్తాన్ కుట్ర నుండి 20,000 ఇండియన్ సోల్జర్స్ ప్రాణాలను కాపాడారు. లాస్ట్లో ఒక ఇండియన్ రా ఏజెంట్ చేసిన తప్పు వల్ల ఆయన దొరికిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో హింసలు పెట్టారు కానీ ఇండియా గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చివరి శ్వాస వరకు ఇండియా కోసమే బ్రతికారు. ఆయనే బ్లాక్ టైగర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.